మన దేవునికే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మీరందరూ మీ కుటుంబాలు దీవెనకరంగా ఉన్నారని ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రండి, ఉదయం వేళ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాము. మరి మీ అందరి క్షేమత కొరకు నేను ప్రార్థన చేస్తాను. నేను పాస్టర్ విజయభాస్కర్ తిరుపతి నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మరి దేవునికి మహిమ కలుగునుగాక. 80వ కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం మొదటి చరణాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలి యోసేపును నడిపించువాడా అని వ్రాయబడి ఉన్నది. మరి దేవుడు మనల్ని నడిపించేవాడు, కాచేవాడు. కాపరి అంటే కాచేవాడు. అందుకే కింద మెన్షన్ చేశాడు, మందవలి యోసేపును నడిపించేవాడు. మందవలి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మందవలే మనల్ని నడిపిస్తాడు. మరి మనం ఎటువంటి చింతపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆయన మన కాపరి, మన దేవుడు, మన ప్రభు, మన రాజు, మన సర్వాధికారి. నిన్ను ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు, నీకు తోడే ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. మరి ప్రార్థనలోనికి వెళ్దాం. మరొక భాగంలో వర్తమానంలో మనం కలుసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, వెలలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయం వేళ మా బిడ్డలందరినీ, వీక్షకులను మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. బయటికి వెళ్తూ ఉన్నప్పుడు, లోపల ఉంటూ ఉన్నప్పుడు నీ భద్రత, కాపుదల, నీ సహాయత, నీ మెండైన కృప ఉంచండి. మరి ఇబ్బందుల నుండి, ఆటంకాల నుండి విడిపించండి, నడిపించండి, సహాయం చేయండి ప్రభువా. ఆటంకముల నుండి దూరపరచండి నాయన. వందనాలు, స్తోత్రాలు. బలహీనత నుండి విడిపించండి, అనారోగ్యముల నుంచి విడిపించండి, ఇబ్బందుల నుంచి విడిపించండి, ఆటంకాల నుంచి విడిపించండి. మరి నాయన, ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు ఉన్నప్పటికీ వాటిని నీ కృప ద్వారా తీసివేసుకోవడానికి సహాయం చేయండి. మరి బిడ్డలు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు నీ ప్రత్యేకమైన కాపుదల ఇంట ఉన్నప్పుడు ఉంచండి నాయన. ప్రమాదముల నుండి విడిపించండి, శత్రు కార్యాల నుండి విడిపించండి, దుష్టుని కార్యాల నుంచి విడిపించండి. నీ కృపను తోడే ఉంచండి నాయన. వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిని తోడే ఉంచండి ప్రభువా. నీకు వందనాలు. బలహీనులను బలపరచండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచండి. వాతావరణం కలిగే మార్పుల వలన నాయన బిడ్డలు ఇబ్బందులు పడకుండా సహాయం చేయండి. నీ కృపను అనుగ్రహించండి, సమాధానాన్ని ఇవ్వండి. శత్రు కార్యాల నుండి, శత్రువుల నుండి విడుదల దయచేయండి ప్రభువా. మరి ఎవరైతే మనోవేదనకు గురై ఉన్నారో, చింతిస్తూ ఉన్నారో, బలహీనంగా ఉన్నారో వారిని దర్శించండి. యవ్వన బిడ్డలను దర్శించండి. నీ కృప ద్వారా నడిపించండి. పరిశుద్ధాత్ముని నీ సన్నిధి ద్వారా తోడే ఉండండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మహిమలు నా హస్తాల్లో అప్పగిస్తూ ఉన్నాం. మీరే మమ్మల్ని నడిపించండి. నీ కృపా బాహు ద్వారా సహాయతను అనుగ్రహించండి. నీ సన్నిధిని తోడే ఉంచండి. ఈ రోజంతట్లో నీ ప్రత్యేకమైన కాపుదల, ఆఫీసెస్కి వెళ్తూ ఉన్నప్పుడు, కాలేజ్, స్కూల్స్ వెళ్తూ ఉన్నప్పుడు, మరి తిరిగి వచ్చే పర్యంతరం ట్రాఫిక్ అంతట్లో ఎటువంటి ప్రమాదములు గురి కాకుండా నీ సన్నిధిని తోడే ఉంచండి. అయినా వందనాలు, స్తోత్రాలు. నీ కృపలైన హస్తాల్లో మమ్మల్ని అప్పగిస్తూ మీరే మహిమ పొందమని నడిపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృపాశిస్సులు మనకు తోడే ఉండునుగాక. మరొక భాగంలో కలుసుకుందాం. అందరికీ వందనాలు, సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.